బీరకాయ టమాటా మెంతెం కూర కర్రీకి 2 కరివేపాకు, ఒక ఉల్లిగడ్డ, 3 చిన్న సైజు టమాటాలు, 4 నుంచి 5 బీరకాయలు, మెంతెం కూర. దీన్ని ఒకటేసారి వాష్ చేసి ఇంకోసారి కడుక్కోవాలి. దీన్ని మళ్ళీ కడిగేసుకోవాలి. వేసే ముందు ఇంకొకసారి వాష్ చేస్తే కింద ఉన్నదంతా దాన్ని తిరిగిపోతుంది. కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం, కొంచెం కారం, 2 కలిపి వేసుకుందాం. ఒక్కొక్కటి వేసుకుంటూ చెప్తా, తొందరగా అయిపోతుంది. కొంచెం హీట్ అవ్వాలి బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనకు కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. సరిపోతుంది, 3 పావులు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తం హీట్ అవ్వాలి. కొంచెం గరం అయిన తర్వాత మనం ఒక్కొక్కటి వేసుకుందాం. కొంచెం హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాం కదా, అది వేసేసుకుందాం. మంచిగా కలిపేసుకుని Incoming call from Mama. కొంచెం ఇది ఉల్లిగడ్డ అనేది పచ్చివాసన వేయాలి. కొద్దిగా నూనెలో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం, ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి పేస్ట్. ఇది 2 చెంచాలు ఉంటుంది, 2 చెంచాలు వేసేస్తుంది. అంటే రోజు వేసుకునే కారం ఉంటుంది, ఆ చెంచాతోనే 2 చెంచాలు ఉంటుంది. కొంచెం పచ్చివాసన పోతుందని వేసేసుకున్నాం. ఒకసారి మంచిగా కలిపేసుకొని టమాటా మొత్తం వేసేసుకుందాం. ఇది చిన్న సైజువి 3 టమాటాలు నేను తీసుకున్నాను. మీకు ఎక్కువ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే టమాటా తక్కువ వేసుకోవచ్చు. ఒకసారి కలిపేసుకున్నాం.
దీన్ని ఒకసారి మూత పెట్టేసి కొద్దిసేపు పచ్చిమిర్చి పేస్ట్ ఉంటుంది కదా, అది ఉడికే వరకు కొద్దిసేపు మూత పెట్టుకుందాం. మళ్ళీ కారం కూడా వేసుకుందాం కొంచెం. ఇది 2 స్పూన్లు వేసినా కాబట్టి అది ఒక 1.5 స్పూన్ అన్నీ వేస్తాను. కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకుని అప్పటి వరకు మెంతెం కూర ఉంది కదా, ఇప్పుడు నీట్గా కడిగేసుకున్నాం కదా, కింద ఉన్న చెత్త అంతా పోయింది. ఒక 2 సార్లు కడిగేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కర్రీలో మొత్తం వేసేసుకున్నాం. ఇవి 5 కట్టలు, ఇవి 5 కట్టల మెంతం కూడా. అది అర్ధ కిలో బీరకాయలు. మొత్తం వేసేసుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేసుకొని దీన్ని ఒక్కసారి ఇట్లా కలుపుకున్నాం. ఇప్పుడు ఇందులోనే కొంచెం కారం వేసుకున్నాం. అవి 2 స్పూన్స్ వేసిన కదా, 2 స్పూన్స్ అంతా అంటే నా అందాలతో వేసిన. ఇది ఒక 1.5, దీనికి కారం పట్టుకుంది కాబట్టి 1.5 పట్టింది. సాల్ట్ ఇప్పుడే నేను వేయను, ఎందుకంటే బీరకాయలు వేసిన తర్వాత బీరకాయలో వాటర్ వస్తుంది, బీరకాయలో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటా సాల్ట్. అది కొంచెం ఉడికిన తర్వాత వేసుకుంటా. ఇదంతా ఒకసారి కలిపేసుకొని అంతా ఇట్లా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం మొత్తం బీరకాయ మొత్తం వేసేసుకుందాం. పక్కన అన్నం కూడా అవుతుంది, చిన్న పెట్టుకుందాం. ఒక చేతిలో ఫోన్, ఒక చేతిలో ఇది పట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. 10 నిమిషాలు ఆర్డర్ పెట్టుకున్నా కదా, అది ఇరిగిపోయింది వేడికి ఏమో. మళ్ళీ గరం చేసి అటకబెట్టినా కానీ మళ్ళీ 2 సార్లు పనిచేసింది, మళ్ళీ తర్వాత పనిచేస్తలేదు పక్కన పెట్టేసిన. అందుకే చేతితోనే తీస్తున్నాం. ఇప్పుడు కొంచెం మీరు వాటర్ వచ్చే వరకు ఉడకని హైలోనే పెట్టినా, పొయ్యి మొత్తం కింది కంటేనే కనిపిస్తుంది. హైలోనే పెట్టినా మంచిగా ఉడకాలి. కొంచెం వాటర్ పైకి వచ్చే వరకు ఉడకని. ఉడికిన కొద్దిగా వాటర్ పైకి వచ్చిన తర్వాత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. సరిపోతుంది, భయం అవుతుంది బీరకాయ కదా. ఇప్పుడు తక్కువ ఉన్న పర్లేదు, మళ్ళీ వేసుకోవచ్చు. సాల్ట్ మాత్రం తక్కువ వేసుకోవాలి, బీరకాయలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. కొంచెం ఉడకనిద్దాం. ఇది కొంచెం కొబ్బరి పేస్ట్ ఆల్రెడీ నేను మిక్సీ పట్టేసి పెట్టుకున్నా, కొంచెం వేద్దాం.
లేతది కొబ్బరికాయ దాన్ని మిక్సీ పట్టి పెట్టుకున్నది. మంచి గ్రేవీ వస్తుంది. ఇందులో మనం కొన్ని వాటర్ పోసుకుందాం. ఎక్కువ వాటర్ అవసరం లేదు, సరిపోతుంది. ఇప్పుడు ఇది మనకు బీరకాయ మొత్తం ఉడకాలి అంతే. కొంచెం పెద్ద పెట్టుకుందాం పోయి. ఇంత పెట్టేసి ఉడికించేసుకుందాం. ఇది ఫ్రెష్గా ఇప్పుడు పట్టింది కొబ్బరి పేస్ట్. నాకు మళ్ళీ దేనికన్నా అవసరం వస్తుంది, అందుకే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇది మా చెట్టు నుంచి, ఇది జామకాయ సీజన్ కానే కాదు కానీ ఏదో అక్కడక్కడ ఒకటి అయింది. పొద్దున బట్టలు తీద్దామని పోయినా కనిపించింది. బాగానే మక్కింది కదా, పోనీ కోతులు తింటే వదిలేద్దాం అనుకున్నా, కానీ ఒకటే ఉంది కదా తెంపాలనిపించింది, తెంపేసిన. సపోటాలు కూడా బాగా అవుతున్నాయి కానీ కోతులు తింటాయి అవి. ఇది ఒకటి కనిపించింది, ఇక్కడ కొట్టిన కింద పడిపోయింది. పిల్లలు వస్తే తింటారు. బీరకాయ మొత్తం అయితే ఉడికిపోయింది. ఇది కొంచెం చిక్కగా కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం ఉడికించుకోండి, చిక్కగా అయిపోతుంది. నాకు కొంచెం పలచగానే కావాలి, ఎందుకంటే పిల్లలు కొంచెం చారులాగా తింటారని చెప్పేసి నేను కొబ్బరి పేస్ట్ వేసిన కాబట్టి నాకు ఇంత సరిపోతుంది. లేదు కొంచెం మాకు గట్టిగా కావాలనుకుంటే వాటర్ తక్కువ వేయండి. కొద్దిగా అంటే వాటర్ తక్కువ వస్తే కొంచెం గ్రేవీ ఉంటుంది. ఇది నాకు కొంచెం పిల్లలకు ఎండాకాలం కదా కొంచెం చారులాగా తింటారు వాళ్ళు. ఈ బీరకాయలను కూడా ఏరి పక్కకు పెడతారు, అందుకే చారులాగా చేస్తున్నా. నాకు ఇంకొద్దిసేపు ఉడికితే ఇది అయిపోయినట్టే. ఇంకోసేపు ఉడికిస్తాను. కొంచెం బాగా చారుగా ఉంది కదా, ఇంకొంచెం గట్టిగా. ఇట్లా దగ్గరికి అయిపోయింది కదా, ఇది సరిపోతుంది. ఇప్పుడు మన బీరకాయ కర్రీ రెడీ అయినట్టే. దీన్ని బంద్ చేయాలి. ఇది మన బీరకాయ కర్రీ. చారులాగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం అదే వాటర్ చెప్పిన కదా అక్కడ వరకు ఆపేయండి. కొంచెం థిక్గా కావాలనుకుంటే ఇట్లా వదిలేయండి, ఉడికేయండి. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఆపేయగానే. వేడి వేడి అన్నంలోకి సూపర్ ఉంటుంది. ఇట్లా పిల్లలు తినరు కదా, చారైనా సరే సూపర్ ఉంటుంది. ఓకే బాయ్.